హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద మై ఛానల్ ఆటో టెక్. ఈ వీడియోలో వచ్చేసి KTM 160 డ్యూక్ వర్సెస్ MT-15 బైక్ అయితే డిఫరెన్స్ అయితే చూడబోతున్నాం అనమాట. ఈ వీడియోలో ఫుల్ స్పెసిఫికేషన్స్ అని ఏమేమి డిఫరెన్స్ ఉన్నాయో ఎవ్రీథింగ్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. సో వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి. ఎవరైనా నా ఛానల్ ఫస్ట్ టైం మీరు వచ్చినట్లయితే నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాంటి కంటెంట్ మిస్ కాకుండా ఉంటారు. ఫస్ట్ ఇంజిన్ విషయానికి వచ్చేసి డ్యూక్ వచ్చేసి 164.2cc ఇంజిన్తో అయితే వస్తుంది. ఇంకా MT బైక్ విషయానికి వచ్చేస్తే 155cc ఇంజిన్ అయితే వస్తుంది. రెండిట్లో వచ్చేసి లిక్విడ్ కూల్డే ఉంటుంది అనమాట. ఏం డిఫరెన్సెస్ అయితే లేదు. మనకి డ్యూక్లో చూస్తే మాత్రం ఒక 5 అనేది ఎక్కువ ఉంది. ఇంకా పవర్ విషయానికి వచ్చేస్తే డ్యూక్ బైక్లో వచ్చేసి మనకి 18.73 bhp పవర్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా MT బైక్లో వచ్చేసి మనకి పవర్ వచ్చేసి అరౌండ్ 18.1 bhp పవర్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. పవర్ విషయంలో కూడా మనకి డ్యూక్ అనేది కొంచెం ఎక్కువ అయితే ఉంది. ఇంకా టార్క్ విషయాన్ని వచ్చేస్తే డ్యూక్ బైక్లో వచ్చేసి మనకి 15.5 Nm టార్క్ అయితే అవైలబుల్ ఉంది. ఇంకా MT విషయానికి వచ్చేసరికి MTలో వచ్చేసి మీకు 14.1 Nm టార్క్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. టార్క్ విషయంలో కూడా సో కొంచెం అనేది మనకి డ్యూక్ దాంట్లోనే ఎక్కువ ఉంది. టార్క్ కానీ పవర్ కానీ రెండు వచ్చేసి డ్యూక్లో కొంచెం ఎక్కువ ఉందన్నమాట. మనకి డ్యూక్ 160లో కూడా 6 స్పీడ్ గేర్ బాక్స్తోనే వస్తుంది. ఇంకా సేమ్ మనకి MTలో కూడా సేమ్ రేంజే అవైలబుల్ ఉందన్నమాట. ఇంకా దీంట్లో అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ ఉంది. డ్యూక్ 160లో సేమ్ MTలో కూడా మనకి అసిస్టెంట్ స్లీపర్ క్లచ్ అయితే ఉంది. రెండిట్లో ABS అయితే ఉందన్నమాట. సో డిఫరెన్స్ అయితే ఏం లేదు. సస్పెన్షన్ విషయానికి వచ్చేస్తే డ్యూక్లో వచ్చేసి మనకి UST ఫార్క్ ఫ్రంట్ సస్పెన్షన్తో అయితే వస్తుంది ఫ్రంట్ మనకి. సేమ్ MTలో వచ్చేసి మనకి అప్ అండ్ డౌన్ ఫ్రంట్ ఫార్ట్ సస్పెన్షన్ అయితే వస్తుందన్నమాట. ఇంకా రేర్ వచ్చేసి డ్యూక్లో మోనోషాక్స్తో అయితే సస్పెన్షన్ అయితే ఉంటుందన్నమాట. సేమ్ MTలో కూడా ఇంక్రిడ్ టైప్ మోనోషాక్ అయితే ఉంటుందన్నమాట. ఇంకా రెండిట్లో వచ్చేసి డిజిటల్ డిస్ప్లే అయితే ఉంటుందన్నమాట. ఇంకా హెడ్ ల్యాంప్స్ విషయానికి వచ్చేసి రెండిట్లో అయితే LED హెడ్ ల్యాంప్స్ అయితే ఉన్నాయి. డ్యూక్లో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది. సేమ్ మనకి MTలో కూడా బ్లూటూత్ కనెక్టివిటీ అయితే కనిపిస్తుంది అనమాట. దీంట్లో కూడా 10x10 నావిగేషన్ ఉంది. సేమ్ MTలో కూడా 10x10 నావిగేషన్ అవుతాయి. అంటే 2024 మోడల్లో లేదు కానీ MTలో, బట్ న్యూ మోడల్ ఇప్పుడు రీసెంట్గా 2025 మోడల్ అయితే బ్లూటూత్ కనెక్టివిటీ ప్లస్ 10x10 నావిగేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. ఇంకా ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ గురించి వస్తే డ్యూక్లో వచ్చేసి మనకి 10.1 లీటర్ అయితే ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ అయితే కనిపిస్తుంది అనమాట. సేమ్ ఇంకా MTలో వచ్చేసి 10 లీటర్స్ కెపాసిటీ అయితే ఉంటుంది. మనకి ఇంకా వెయిట్ విషయానికి వస్తే డ్యూక్లో వచ్చేసి 147 kgs వెయిట్ అయితే ఉంటుంది అనమాట. ఇంకా MTలో వచ్చేసి మీకు 141 kgs అయితే వస్తుంది. ఇంకా గ్రౌండ్ క్లియరెన్స్ విషయానికి వచ్చేసి మనకి డ్యూక్లో వచ్చేసి 174 అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది అనమాట. సేమ్ ఇంకా MTలో వచ్చేసి మనకి 170 మీటర్స్ అయితే గ్రౌండ్ క్లియరెన్స్ ఉంటుంది. సో మనకి కొంచెం గ్రౌండ్ క్లియరెన్స్ ఎక్కువ వచ్చేసి మనకి డ్యూక్లో అయితే కనిపిస్తుంది. సో రెండు స్ట్రీట్ బైక్స్ అనమాట. ఇంకా ఎక్స్ షోరూమ్ ప్రైస్ వచ్చేసరికి మనకి డ్యూక్ 160 బైక్ వచ్చేసి 1,87,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే ఉంది. సేమ్ MT వచ్చేసి మనకి 1,67,000 ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే అవైలబుల్ ఉందన్నమాట. సో రెండింటి ఆన్ రోడ్ ప్రైస్కి వచ్చేసరికి మనకి డ్యూక్ వచ్చేసి అరౌండ్ 2,40,000 దగ్గరికి అయితే వెళ్తుంది. మనకి MT వచ్చేసి 2,20,000 10,000 అరౌండ్ ఈ బైక్కి ఆ బైక్కి అరౌండ్ ఒక 20,000 30,000 డిఫరెన్స్ అయితే ఉంటుంది రెస్పెక్టివ్ మీ ఏరియాస్ని బట్టి. సో ఈ రెండిట్లో మీ ఫేవరెట్ బైక్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేను ఏ బండి సజెస్ట్ చేస్తానంటే సేమ్ మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు పవర్ ఎక్కువ కావాలి, టార్క్ ఎక్కువ కావాలన్నప్పుడు, అది కాక కొంచెం పిలియన్ సీట్ కూడా కొంచెం కంఫర్టబుల్గా అనుకున్న వాళ్ళు వచ్చేసి లుక్స్ పరంగా కానీ అన్నింటిలో సేమ్ డ్యూక్ అయితే బాగుంటుంది. సో వెన్ కంపేర్ టు ఇంకా MTకి తీసుకోవాలంటే కూడా సేమ్ ఇది కూడా 150cc మంచి పవర్ బైక్ అనుకోవచ్చు ఆ సెక్షన్లో వచ్చేసి. ఇంకా నెక్స్ట్ ఈ బైక్ అయితే లుక్స్ పరంగా కూడా అది ఫ్రంట్ అనేది లుక్స్ పరంగా కూడా బాగుంటుంది. కానీ మనకి సింగిల్ రైడ్కి కానీ కొంచెం ఫ్యామిలీకి అయితే కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. మనకి అట్లా ఇబ్బంది ఏం లేదు అంటే మీరు MT అయితే తీసుకోవచ్చు. మీరు ఏ బైక్ తీసుకోవాలంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో నా పర్సనల్ సజెషన్ ఏమంటే మీ రిక్వైర్మెంట్ డిపెండ్స్, మీ రిక్వైర్మెంట్ని బట్టి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు మంచి పిలియన్ సీట్ కావాలి, మంచి పవర్ కావాలి, మంచి టార్క్ అన్నీ ఎక్కువ కావాలన్నప్పుడు మీరు గో విత్ డ్యూక్ 160 బైక్తో అయితే వెళ్ళొచ్చు అనమాట. కొంచెం పర్లేదు పవర్ వెన్ కంపేర్ టు డ్యూక్తో కూడా బాగుంటుంది, మంచి పోటీని అనుకోవచ్చు. కొంచెం పవర్ అయితే తగ్గింది అంతే. సో ఒక యావరేజ్ మిడిల్ క్లాస్ అబ్బాయికి పవర్ అయితే సరిపోతుంది. యూత్కి కానీ మంచి పవర్ పోటీ అయితే ఇస్తుంది. పరంగా కూడా MT అయితే బాగుంటుంది. ప్లస్ దీంట్లో కొంచెం అడ్జస్ట్ అవ్వాల్సింది పిలియన్ సీట్ ఒకటే. సో మనకి పిలియన్ అంత ఇంపార్టెంట్ లేనప్పుడు సో మీరు అడ్జస్ట్ అవుతారు అనుకుంటే సో యూ క్యాన్ గో విత్ MT 115 బైక్ గురించి అయితే మీరు తీసుకోవచ్చు అనమాట. సో ఇదే అనమాట డిఫరెన్స్. సో ఇదే అనమాట ఈ వీడియోలో. సో మీకు నెక్స్ట్ వీడియో ఏం కావాలో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. బాయ్.